ఎమ్మెల్యే వివేక్ ఈడీ ఎదుట హాజరయ్యారు. హవాలా ఫెమా కేసులో ఈడీ ఎదుట హాజరయ్యారు. ఎన్నికల ముందు హైదరాబాద్లో నమోదైన కేసులో హాజరయ్యారు. ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థలో పెద్ద ఎత్తున డిపాజిట్లపై కేసు నమోదైంది. ఎన్నికల ముందు జరిగిన వ్యవహారంలో ఈ కేసు నమోదు చేశారు సిటీ పోలీసులు. విశాఖ ఇండస్ట్రీ నుంచి ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థలో 8 కోట్ల పైచిలకు డిపాజిట్లు, నిధుల గురించి ఈడీ ఆరా తీసింది. ఎమ్మెల్యే వివేక్ ఈడీ ఎదుట హాజరయ్యారు. హవాలా ఫెమా కేసులో ఈడీ ఎదుట హాజరయ్యారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ ఎన్టీవీ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్, ఏదైతే ఎమ్మెల్యే వివేక్ కొద్దిసేపటి క్రితమే ఈడీ ఎదుట హాజరు కావడం జరిగింది. అయితే వివేక్ని దాదాపు ఒక 3 గంటల నుంచి కూడా అధికారులు విచారిస్తారు. మధ్యలో భోజన విరామం ఇచ్చినప్పటికీ మరొకసారి హాజరు కావాలని చెప్తుంది. కొద్దిసేపటి క్రితమే వివేక్ లోపలికి వెళ్ళడం జరిగింది. అయితే ఎన్నికల సమయంలో పెద్ద మొత్తంలో విశాఖ ఇండస్ట్రీస్ నుంచి పెద్ద మొత్తంలో 8 కోట్ల రూపాయల నగదుని ప్రైవేట్ సెక్యూరిటీ విజిలెన్స్ సెక్యూరిటీ సంస్థ ఇటు సైఫాబాద్లో ఉంది. దానికి సంబంధించిన సంస్థలోకి 8 కోట్ల రూపాయల బదిలీ అయిన ఆరోపణల మేరకు ఈసీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థలోకి ఎందుకు నిధులు బదిలీ చేశారు, దేనికోసం బదిలీ చేశారు అన్న